హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో చూపిస్తున్న లాంగ్ ఫ్రాక్ కస్టమర్ నాకు పిక్ తీసి నాకు పంపించండి. యూట్యూబ్లో నేనైతే మీ డ్రెస్ పెడుతున్నాను, నాకు ఒక పిక్ పంపించండి అంటే షూర్ అక్క అని చెప్పేసి నాకు పిక్ పంపించారు. చూడండి పిక్లో ఎంత బాగుంది కదా నేను కుట్టిన ఈ లాంగ్ ఫ్రాక్. ఈజీ మెథడ్లోనైతే నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. డిజైన్ అయితే లుక్ అయితే బాగుంటుంది, తనకైతే చాలా నచ్చింది అసలు. అయితే ఈ డిజైన్లో కూడా కొంచెం నెక్ కొంచెం లూజ్ ఉందక్క, పెద్దగా అయింది అంటే కూడా నేను దాన్ని మళ్ళీ దర్జీకా గల్తీ ఫ్యాషన్ మే మిల్తీ అన్నట్టు నేను నెక్ దగ్గర కొంచెం దాట్లాగా పెట్టి ఆ దాటు కనిపించకుండా 2 బటన్స్ అయితే పెట్టినాను. అప్పుడైతే చాలా బాగుంది. ఫస్ట్ కంటే సెకండ్ లుక్కే చాలా బాగుంది అక్క అని చెప్పింది తను. ఓకే, ఆ అమ్మాయి వచ్చేసి వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ వదిన ఉంటుందన్నమాట. అయితే ఆ వదినకి యూట్యూబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది. అప్పుడు వాళ్ళ వదిన వీడియోస్ ఈమె వాళ్ళ వదినకు చెప్పిందనమాట. అయితే అప్పుడు ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ని చూసి మీరు బాగా కుడుతున్నారు అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఈ అమ్మాయి అక్కడి నుంచి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి మరీ కుట్టించుకుంది. ఈ ఫ్రాక్ నచ్చిందని ఇంకొక శారీ కూడా ఇచ్చి వెళ్ళిందండి. నాకైతే హ్యాపీ అనిపించింది, అక్కడి నుంచి కూడా కస్టమర్స్ వస్తున్నారు అని. చాలా లాంగ్ నుంచి సిటీ నుంచి కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. మన స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉంటే ఎక్కడి నుంచి అయినా వస్తారండి. ఇదైతే ఇలా డిజైన్ చేశాను. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవ్వబోతుంది, కానీ నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదు. మానిటైజేషన్ కూడా అవుతుందో కాదో కూడా డౌటే ఉంది నాకు. ఒక్కొక్కసారి ఏమో తీయాలా, ఊరికే వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో లైఫ్లో మనం ఏమేం చేస్తాము, ఎలా ఎలా వెళ్తాము అవన్నీ కూడా పెట్టాలి అనేమో మళ్ళీ అనిపిస్తుంది. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రిస్క్ తీసుకోవాలా, లేదు అంటే ఆపేసేయాలా యూట్యూబ్ని అని నాకు కొంచెం అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఊరికే పెడుతూనే ఉండాలి, పెడితేనే వ్యూస్ వస్తాయి. కంటెంట్ కూడా అంటే ఇప్పుడు మనం టైలరింగ్ గురించి పెడుతున్నాం కదా, వేరే దాని గురించి పెడితే వ్యూస్ వస్తాయో రావో. మళ్ళీ దీని గురించే పెట్టాలి అంటే చాలా క్రియేటివిటీ ఉండాలి. యూట్యూబ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళైతే మంచి కాన్సెప్ట్ తోటి పెట్టుకోవాలి. కానీ యూట్యూబ్లో ఊరికేనే మనీ వచ్చేస్తాయి, పెట్టగానే వ్యూస్ వచ్చేస్తాయి అని అనుకుంటాం, కానీ రావండి అస్సలు. చాలా యూట్యూబ్ అతను చాలా క్లెవరు. ఎందుకంటే ఒక్కసారి ఓపెన్ అయినవి మళ్ళీ పెడితే కూడా అవి అస్సలు వ్యూస్ రావు. ఇంకా మన మన దగ్గర క్రియేటివిటీ అయితే కంపల్సరీ ఉండాలి. యూట్యూబ్ చేసే వాళ్ళకు క్రియేటివిటీ లేకపోతేనైతే వేస్ట్. యాక్టింగ్ అన్నా వచ్చి ఉండాలి, పాటలకు యాక్టింగ్ అన్నా చేయాలి, లేదు అని అంటే నార్మల్ యాక్టింగ్ అన్నా చేయాలి, కామెడీ అన్నా ఉండాలి. ఏది లేకుండా మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తే ఏం కాదు అసలు. ఎన్ని 3-4 ఏండ్లైనా కానీ అసలు మానిటైజేషన్ కాదు, మనీ రావు. అలా ఉంటుంది యూట్యూబ్లో. నేనైతే 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ ఇంకా 1 మంత్ అయితే 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో నేను చాలా రకరకాలుగా వీడియోలు పెట్టినాను. స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినాను, వాకింగ్ వీడియోస్ పెట్టినాను, ఫ్యామిలీ వీడియోస్ పెట్టినాను, కుకింగ్ వీడియోస్ పెట్టినాను. లాస్ట్కు నాది ఏ దాంట్లో కూడా నాకు అయితలేదు. సో స్టిచ్చింగ్ అన్నా అందరికీ నేర్పాలని నాకు వచ్చిన విద్యను స్టిచ్చింగ్లో అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా స్టిచ్చింగ్ ఒక్కటి మాత్రం కంప్లీట్గా పెట్టాలనుకున్నాను, కానీ ఈ స్టిచ్చింగ్ పెట్టినా కానీ అస్సలు వ్యూస్ రావట్లేదు. మరి నా స్టిచ్చింగ్ నచ్చట్లేదా, లేదు అంటే అర్థం కావట్లేదా? కొందరైతే బాగుంది అంటున్నారు,
కొందరైతే ఏం రెస్పాన్స్ అయితే లేదు. బాలేదు అని అయితే ఏం చెప్పలేదు. కాకపోతే బాగుందని అన్నారు కానీ వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదని నాకే చాలా బాధ అవుతుంది. ఒక 1 మంత్ అయితే ఇంకా నా ఛానల్ 1 ఇయర్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం స్టెప్ పెడతారో యూట్యూబ్ వాళ్ళు నాకైతే తెలియదు. కానీ యూట్యూబ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ గురించి అయితే ఉండాలి. ఒక 4 రకాల పనులు చేసుకుంటూ యూట్యూబ్ అయితే చేయలేము. ఎందుకంటే ఖచ్చితంగా వీడియోస్ పెడతానే ఉండాలి. పెట్టకపోతే వ్యూస్ అయితే రావు, ఇంకా పడిపోతూనే ఉంటవి. ఏదో రకంగా ఏదో ఒకటి రోజుకు 1, 2 అట్లా పెట్టుకుంటూనే పోవాలి. పెట్టుకోకపోతే అసలు ఇంకా మరుగున పడిపోయినట్టే ఉంటుంది యూట్యూబ్. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మీరే చెప్పండి, నన్ను చేయమంటారా వద్దంటారా? నాకేమనిపిస్తుందంటే లైఫ్ లాంగ్ ఇట్లా చేసుకుంటూ వెళ్తే మన అంటే ఒక 1 బై 1 ఎలా ఉంటాము, ఎలా కుడతాము, ఎలా మారిపోతుంది ఈ జనరేషను, మళ్ళీ ఎలా మారిపోతుంది స్టిచ్చింగ్, ఇంకా ఫ్యూచర్ మనం ఏజ్ అవుతున్న కొద్దీ ఎలా అనేది కూడా తెలుస్తుంటుంది అని ఒకసారి అనిపిస్తుంటుంది. ఒకసారి ఏమో రిస్క్ అనిపిస్తుంది. అసలు ఏం చేయాలనో నాకే అర్థం కావట్లేదు. మీరే చెప్పండి, నన్ను యూట్యూబ్ ఉంచమంటారా, యూట్యూబ్ ఇంకా స్టాప్ చేయమంటారా? ఒక డౌట్ ఉంది నాకు. అందుకే నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లస్ ఈ కొత్తగా చూసేవాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ అందరూ ఒక్కసారి అయితే నాకు కామెంట్లో తెలియజేయండి. పెడితే బాగుంటుందా యూట్యూబ్, ఉంచితే మంచిగా ఉంటుందా, లేదు అంటే వద్దు ఇంకా మానేసేయాలా, నాకేం అర్థం కావట్లేదు. కొంచెం చెప్పండి మీరే. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ప్లీజ్.